ఏదో ఒకటి తగలబెడితే ముందు మెయిన్ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఈవెన్ పోలవరం కాలువ పెట్టినా కూడా అది 17,500 క్యూసెక్కుల నీళ్ళని మాత్రమే తీసుకెళ్లగలుగుతుంది. 17,500 క్యూసెక్కులు అంటే మామూలుగా అయితే చాలా పెద్దది. ఇప్పుడు నిన్న వచ్చిన బుడమేరది 50,000 క్యూసెక్కుల నీళ్ళు. అంతని తట్టుకోగలుగుతుందా? మాక్సిమం వీళ్ళు లెక్కేసుకున్నది ఏంటి, 17 నుంచి 10, 11 అంతకు మించి రాదు బుడమేరు, ఎప్పుడో రేర్ గా వచ్చింది అన్నది. ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ అయినా ఒక కాలువ అయినా కట్టేటప్పుడు అత్యధిక వాటర్ అవుట్ ఫ్లోని కౌంట్ వేస్తారు, అంతే కదా? అత్యధిక వాటర్ అవుట్ ఫ్లోని కౌంట్ వేయాలి. దీంట్లో 80,000 క్యూసెక్కులు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చింది. 80,000 క్యూసెక్కులు అప్పుడు వచ్చినప్పుడు నువ్వు 17,500తో ఎట్ట కడతావు? 17,500 దాంతో ఎట్ట జమ వేసేస్తావు? పోనీ ఆ కాలువల్ని విస్తరించడం లేదా ఆ కాలువలకి రిటైనింగ్ వాల్ కట్టుకుంటూ అక్కడ దాకా వెళ్తే సరిపోయేది కదా. ఇప్పుడు ఆ కాలువలకి ఎంత ఖర్చు పెట్టాం మనం? దాని పేరేంటి, పట్టిసీమ పేరుతో దాదాపు 1,250 కోట్లు 1,500 కోట్లు ఖర్చు పెట్టాం. ముందు 100, 200, 300 అని చెప్పి అంత తగలేసిన వాళ్ళం ఆ గోడే కట్టేసుకుంటే ఈ గొడవే ఉండేది కాదు కదా. ఎందుకు వచ్చింది ఇప్పుడు? రెండవది, మట్టి కట్టలు కట్టడం కాలం ఏంటి? ఆ బొంద మట్టి కట్టలు కట్టడం కాదు కదా. ఇప్పుడు విజయవాడ రైవస్ కాలం ఉంది, ఏలూరు కాలం ఉంది, బందర్ కాలం ఉంది. విజయవాడలో ఎప్పుడన్నా వాటికి గండి పడ్డాయా? ఎందుకని? ఆ పక్కనున్న